మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడి 19.52 లక్షల మంది చేసిన డిపాజిట్లను తిరిగి చెల్లించాలని 2015 నుండి ఈ అసోసియేషను నిరవధికంగా పోరాటాన్ని కొనసాగిస్తుంది. మా పోరాట ఫలితంగా ఈరోజు 24,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో అటాచ్మెంట్ చేసింది. కొన్ని లక్షల చదరపు గజాల ఖరీదైన స్థలాలు ప్రభుత్వ చేతిలో ఉన్నాయి. హాయ్లాండ్ నుండి యారాడ రిసార్ట్స్ దాకా అటాచ్మెంట్లో ఉన్నాయి. కానీ అగ్రిగోల్డ్ బాధితులు రోజు రోజుకి ఆత్మహత్యలు చేసుకొని మానసికంగా కుంగిపోయి గుండెపోట్లు వచ్చి చనిపోతూ ఉన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం మాత్రం కోట్లతో తొలతూగుతూ ఒక్కొక్కళ్ళు 2 కోట్ల ఖరీదైన కారుల్లో తిరుగుతూ హ్యాపీగా ఉంది యాజమాన్యం, అందులో అవ్వ కుటుంబం. దాంతోపాటు ఎవరు అధికారంలో ఉంటే ఆ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ అనుయాయులు కానీ స్వేచ్ఛగా అగ్రిగోల్డ్ తోటల్ని, పండ్ల తోటల్ని, జామాయిల తోటల్ని, ఎర్రచందనం తోటల్ని నిలువున స్వేచ్ఛగా సొంత ఆస్తిలాగా కొట్టుకొని అక్రమంగా అమ్ముకుంటున్నారు. స్థానిక ఎంఆర్ఓలు గుడ్లు అప్పగిచ్చి చూస్తున్నారు. ఎస్ఐలు, సిఐలు గుడ్లు అప్పగిచ్చి చూస్తున్నారు. వాళ్ళ మీద కేసులు పెడుతున్నటువంటి దాఖలాలు లేదు. ఈ దశలో మన 18 ఉదయగిరి నియోజకవర్గంలో చూసాం. ఈరోజు మన కనిగిరి నియోజకవర్గంలోకి వచ్చాం. పత్రికల్లో చూస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు ఇలా నరకటము, కొట్టుకెళ్ళటం తప్పని చెప్పినట్లుగా నేను ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను. ఇవాళ ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి లాగా ఉంది ఈ ప్రభుత్వంలో. ఆ నియోజకవర్గ ముఖ్యమంత్రి ఈ ఆస్తుల్ని రక్షించాల్సిన బాధ్యత వారిదే కదా, రికవరీ చేయించాల్సిన బాధ్యత వారిదే కదా, అలాగే ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత వారిదే కదా. ఇవాళ ఈ ఆస్తులన్నీ సిఐడి చీఫ్ కస్టోడియన్గా ఆస్తులన్నాయి. మరి సిఐడి విభాగం ఏం చేస్తున్నట్టు, వారు ఎక్కడ చూసినట్లు, ఎక్కడ కేసులు పెట్టినట్లు? సిఐడి అన్నా, డీజీపీ అన్నా, పోలీస్ అన్నా, రెవెన్యూ మంత్రి అన్నా, రెవెన్యూ శాఖ అన్నా, ఆర్థిక మంత్రి అన్నా, ముఖ్యమంత్రి అన్నా వీరందరూ ప్రభుత్వంలో భాగమే కదా. కాబట్టి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి వేలాది ఎకరాల్లో ఉన్న జామాయిలు కానీ, ఎర్రచందనం కానీ కొట్టుకెళ్ళినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఏ పార్టీ వాళ్ళైనా, గతంలో వైసీపీ వాళ్ళైనా, ఈరోజు టీడీపీ వాళ్ళైనా, లేదు ఏ పార్టీకి సంబంధం లేని ఈ అక్రమార్కులైనా సరే వారి మీద కేసులు పెట్టాలి, ఆస్తుల్ని రికవరీ చేయాలని మా అసోసియేషన్ పరంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మా అసోసియేషన్ నేతృత్వంలో మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు గారు, మా జిల్లా గౌరవ అధ్యక్షులు సిపిఐ పార్టీ కార్యదర్శి ఎంఎల్ నారాయణ గారు, ఇతర ప్రముఖులందరం కూడా ఈ తోటలు చూస్తూ ఉంటే, ఈ నరుకెళ్ళిన ప్రాంతాలు చూస్తూ ఉంటే ఎన్ని కోట్ల ఆస్తిని అక్రమంగా తరలించుకుపోతూ ఉంటే కంపెనీ యాజమాన్యం ఎక్కడ నిద్రపోతుంది? అసలు యాజమాన్యం కూడా కొంతమందితో కుమ్మక్క అయిందా? అలా కుమ్మక్కు కాకపోతే ఈ వేలాది ఎకరాలు పబ్లిక్ మనీతో కొనుగోలు చేసినటువంటి ఆస్తిని కాపాడటానికి ఎందుకు కాపలా పెట్టలేదు, ఎందుకు కేసులు పెట్టలేదు అంటే వారు కూడా కుమ్మక్కయ్యారేమని అనుమానం వస్తుంది. ఇవాళ మొత్తం 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది ఉన్నారు. గత ప్రభుత్వంలో ఓ 10.5 లక్షల మందికి 20 ఏళ్ళలోపు వాళ్ళకి మా ఆందోళన ఫలితంగా డబ్బులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు తొలి దశలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు 45 రోజుల్లో ఈ ఆస్తుల్ని అటాచ్మెంట్ చేశారు. నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా, మీరు ఒక్క గంట సమయం పెట్టి డీజీపీని, సిఐడి చీఫ్ని, రెవెన్యూ అధికారుల్ని, కంపెనీ వాళ్ళని, మమ్మల్ని కూర్చోబెడితే 1 గంటలో ఈ సమస్యను సెటిల్ చేయొచ్చు. మరి 9 నెలలుగా అగ్రిగోల్డ్ సమస్య పరీక్షించడానికి 32 లక్షల మంది
మన రాష్ట్రంలో డబ్బులు వచ్చిన వాళ్ళు ఆ 10 లక్షలు తీయగా మరొక 10 లక్షల మంది బాధితులు అల్లాడిపోతూ ఉంటే, పెళ్లిళ్ళు ఆగిపోతూ ఉంటే, జబ్బు చేసి వైద్యం చేయించుకోవడానికి డబ్బు లేకుండా ఉంటే, చదువులు ఆగిపోతూ ఉంటే, మీరు మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టిన తర్వాత 9 మాసాలు గడవటం అనేది చంద్రబాబు నాయుడు శక్తికి సామర్థ్యానికి ఇది పరీక్ష లాంటిది. అందువల్ల ఈ శాసనసభ వేదిక నుండి ఈ ఆస్తుల్ని కాపాడి బాధితులకి డబ్బులు ఇవ్వడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. అలా తీసుకోకపోతే మేము యాక్చువల్గా ఈరోజు 5వ తారీఖు నుండి విజయవాడలో దీక్షలు పెడదాం అనుకున్నాం. కానీ సిఐడి 2 సార్లు మీటింగ్ పెట్టారు మాతో. వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారని మేము పోస్ట్పోన్ చేస్తున్నాం మా ఆందోళన కార్యక్రమాన్ని. అందువల్ల ఈ శాసనసభ వేదిక నుండి సత్వరం ఆయన పరిష్కార మార్గాన్ని చూపాలి. దీనికి కూడా గవర్నమెంట్కి ₹1 పెట్టుబడి లేకుండా మేము 6 పాయింట్లు చెప్పాం. 1, వెంటనే స్పెషల్ పర్పస్ వెహికల్ ఓ ప్రత్యేక కమిటీని వేయండి. నెంబర్ 1 సమర్థ అధికారులతోటి. 2, 11,800 కేసులు ఏలూరు కోర్టులో ఉంటే అందులో 1గా పెడితే మేము పోయినా కూడా ఇది పరిష్కారం కాదు. అందుకని ఒక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఈ అగ్రిగోల్డ్ అంశం మీద వేయండి. దీనికి ₹1 ఖర్చు లేదు. ఆ కింది స్థాయిలో ఉన్న ఎస్ఐలు, సిఐలు, ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకి ఈ ప్రాపర్టీ రక్షణ బాధ్యతని వారికి అప్పచెప్పండి. దీనికి ₹1 ఖర్చు లేదు. అలాగే ఉడాలాగా దీన్ని ప్లాట్లు వేసి చిన్న 5 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు కమతాలు చేస్తే ఈ భూముల్ని పెద్ద కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చి అందులో మళ్ళా కమిషన్లు కొల్లగొట్టాలని చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా కాకుండా ఏ గ్రామంలో ఉన్న భూముల్ని ఆ గ్రామం